హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి. అదేంటంటే పెన్షన్ వెరిఫికేషన్. ఇది ఎవరికంటే దివ్యాంగులు లేదా వికలాంగులు ఎవరైతే 6,000 పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారనేది గతంలో డిఎంహెచ్ఓ పెన్షన్ సంబంధించి, వికలాంగులకు సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా చూశారని, అందరూ కూడా చాలా వరకు ఆదరించారు. ఇంకా ఎవరైనా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన వీడియో ప్రతి వితిన్ సెకండ్స్లో మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది. దీనివల్ల మీకు యూట్యూబ్ సంబంధించి ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావడం వల్ల ఈ యొక్క సమాచారం ముందుగా మీకు చూడడానికి అవకాశం ఉంటుందండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్లో ఎవరైనా లైక్ చేయకపోయినా, లేదంటే మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఒక అండర్స్టాండింగ్ వేలో ఈ యొక్క సమగ్రంగా మీకు ఈ యొక్క వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తూ అందరూ కూడా ఆస్వాదించవలసిందిగా తెలియజేసుకున్నాం. అయితే దీనికి సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారంటే, ఒక పెన్షన్ అనేది ప్రాథమిక స్థాయి నుంచి ఈ స్టేజ్ వరకు కూడా రావడానికి కారణం ఏంటంటే అమౌంట్ అనేది పెరుగుతూ రావడం వల్ల ఈ యొక్క ఫేక్ పెన్షన్దారులు ఎక్కువైపోవడం వల్ల ఈ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. దీనిలో భాగంగా గతంలో డిఎంహెచ్ఓ పెన్షన్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 6,000 పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. అది జనవరి 20వ తేదీ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ యొక్క మంత్ ఎండింగ్లో అంటే లాస్ట్ వీక్లో నోటీస్ జనరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ జనవరి లాస్ట్ వీక్లో నోటీస్ ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కూడా హాస్పిటల్ వైజ్గా అనేది కంప్లీట్ చేస్తారండి. అది ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. అయితే నోటీస్ అనేది ఇంటిమేట్ చేస్తారండి. ఈ నోటీస్ జనరేషన్ అనేది ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఈ యొక్క నోటీస్ అనేది జనరేట్ చేసిన తర్వాత అదే వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్ వార్డు స్థాయిలో మరియు విలేజ్ స్థాయిలో వచ్చేసరికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో ఈ యొక్క నోటీసులు అనేది రావడం జరుగుతుంది. ఈ నోటీసులు వచ్చిన తర్వాత ఈ నోటీసులు డౌన్లోడ్ చేస్తారండి. డౌన్లోడ్ చేసిన తర్వాత 5 రకాల పెన్షన్ కేటగిరీస్ వికలాంగులకు సంబంధించిన కేటగిరీలు ఉన్నాయి. ఈ 5 రకాల కేటగిరీలో కూడా నోటీసులు జనరేట్ అయిన తర్వాత ఎవరైతే మీకు పెన్షన్ ఇస్తున్నారో అంటే ఒక 2-3 క్లస్టర్ కలిపి ఒక సెక్రటరీ ఎంప్లాయీని గతంలో యాడ్ చేయడం జరిగింది. వాళ్ళే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి ఇక్కడ నోటీస్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు వేలిముద్ర అయితే వేలిముద్ర, సంతకం అయితే సంతకం చేసిన తర్వాత మీ యొక్క ఎక్నాలజ్మెంట్ తీసుకుంటారండి. ఈ ఎక్నాలజ్మెంట్ కూడా పెన్షన్ యాప్లో తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారంటే బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఆధార్ ఫేసు లేదా ఐరిస్ ద్వారా ఈ 3 రకాలుగా తీసుకుంటారు. ఈ యొక్క నోటీస్ తీసుకోవడం కంపల్సరీగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వికలాంగత్వం కలిగి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కానీ అందుబాటులో లేకపోయినట్లయితే వేరే ఒకరు తీసుకోవడానికి అయితే ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే ఆ ఫేషియల్ ఈ ఐరిస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ యొక్క నోటీస్కి అందుబాటులో ఉండవలసిందిగా తెలియజేసుకుంటున్నామండి. అయితే ఈ యొక్క నోటీస్లో ఏముంటుందంటే పెన్షన్ దాని యొక్క పేరు, పెన్షన్ ఐడి, తర్వాత వాళ్ళ సచివాలయం కోడు, వారి యొక్క ప్లేసు అంటే ఏ హాస్పిటల్లో వెరిఫికేషన్ చేస్తారో, ఏ టైంలో చేస్తారు అనే యొక్క పూర్తి సమాచారం అని చెప్పి ఇక నోటీస్లో ఉంటుందండి. ఈ నోటీస్ తీసుకున్న తర్వాత మీరు సంబంధిత సమయంలో మీ యొక్క హాస్పిటల్లో అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ హాస్పిటల్లోని వెళ్ళిన తర్వాత మీకు గతంలో కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రతి పెన్షన్కి కూడా ఒక టీం ఉంటుందండి, పెన్షన్ వెరిఫికేషన్ టీము. ఈ టీంకి సంబంధించి హీరింగ్ ఇంపైర్మెంట్ ఒకరు ఉంటుందండి, ఈఎన్టీ సంబంధించి ఒక సెక్షన్ ఉంటుంది. అలా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క టీం ఉంటుందండి. ఆ టీంలో 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్లో కూడా సంబంధిత డాక్టర్ గారు ఉంటారండి. ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ సంబంధిత డాక్టర్ ఉంటారు. కంటికి సంబంధించి కంటికి డాక్టర్ ఉంటారు. తర్వాత ఈఎన్టీ సంబంధించి ఇయర్, నోస్, థ్రోట్ ఈ 3కి సంబంధించి కూడా సంబంధించిన డాక్టర్ ఉంటారు. అలాగే ఒక్కొక్క సంబంధించిన డాక్టర్ ఉన్న తర్వాత ఆ డాక్టర్తో పాటు ఒక మెడికల్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసి ఇక డిజిటల్ సమాచారం అనేది యాప్ ద్వారా లేదా పెన్షన్ వెరిఫికేషన్ యాప్లో కానీ మొత్తం మీ యొక్క సమాధానాలన్నీ కూడా ఎంటర్ చేయడం కోసం ఈ టెక్నికల్గా మీరు వెళ్ళినన్ని హాస్పిటల్లో మీరు వచ్చినట్లుగా అటెండెన్స్ తీసుకోవడం కోసం కూడా డిజిటల్ అసిస్టెంట్ అని చెప్పి వాళ్ళని మీకు కేటాయించడం జరుగుతుంది. ఈ 4 టీము కూడా ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. ఈ పెన్షన్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళేటప్పుడు సాధారణంగా మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు మరియు పెన్షన్ సదరం సర్టిఫికేట్ మరియు పెన్షన్ సంబంధించి ఇంటిమేషన్ లెటరు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఈ సాధారణంగా మీరు పట్టుకెళ్ళొచ్చు.
దీనివల్ల ఏంటంటే కొంతమందికి గతంలో ఆధార్ కార్డు రాకముందు ఈ యొక్క పెన్షన్ సంబంధించి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాన్యువల్గా రాసి ఇచ్చారండి. అటువంటి వాళ్ళ కోసం ఇక సదరం సర్టిఫికేట్ అనేది నెంబర్ ఉండకపోవచ్చు. గతంలో కొంతమందికి జనరేట్ అయ్యి ఒకవేళ వాళ్ళకు కూడా లేని పక్షంలో వారికి యొక్క ఆధార్ నెంబర్ పట్టుకెళ్తే ఈ యొక్క సదరం సైట్లో లేదా ఎంటర్ చేసి వెరిఫికేషన్ అనేది పెన్షన్ యాప్లో వెరిఫికేషన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ సదరం సర్టిఫికేట్ పట్టుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి సదరం సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుందండి. మీకు పెన్షన్ సంబంధించి సదరం వెబ్సైట్ ద్వారా ఇక పెన్షన్ ఐడీలు ఇవన్నీ కూడా జనరేట్ అయ్యే ముందు సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్ జనరేట్ అయితేనే కొత్తగా పెన్షన్ పెట్టుకోవడం కానీ గతంలో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అన్నీ కూడా గతంలో చేసేవారండి. ఈ సదరం వెబ్సైట్లోని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత మీ పేరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నదో చూసి ఆధార్ నెంబర్ సరిపోతుందో చేసి వెరిఫికేషన్ అనేది ప్రారంభించిన తర్వాత యాప్లో ఎంటర్ చేస్తారు. ఈ యాప్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ యాప్కి సంబంధించి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మరియు మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి ఇవన్నీ చేయడం జరుగుతుందండి. చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలిజిబుల్లా కాదా ఇవన్నీ కూడా ఇందులో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారంటే అది ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చెప్పి అందులో ఎంటర్ చేస్తారు, ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని చేస్తారు. ఇది 40% వికలాంగత్వం ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా ఎలిజిబుల్లో ఉంటారండి. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 40% వికలాంగత్వం ఉంటే వాళ్ళు పెన్షన్కి అర్హులండి. కొంతమంది ఎక్కడెక్కడ కొన్ని ఏరియాలో ఫేక్స్ ఉన్నాయి. ఈ ఫేక్స్ అన్నీ కూడా మరి ఈ వెరిఫికేషన్లో మాత్రం కంపల్సరీగా తీసేసే అవకాశం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క ధనాన్ని దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో వెరిఫికేషన్ చేయాలని చెప్పి చాలా వరకు అపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల నిజమైన అర్హులు కూడా కొంతమంది కొన్ని ఏరియాల్లో మిస్ అయిపోతున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి మరియు ప్రజలకి కూడా కొన్ని సమస్యలు రావడం వల్ల ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఈ పెన్షన్ వెరిఫికేషన్ అంతా కూడా ఎక్కడ చేస్తారని చెప్పి మీకు సందేహాలు ఉంటే గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని చెప్పి మీ ఏరియాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా ఏరియా హాస్పిటల్స్ కొన్ని ఏరియాల్లో సుమారు ఒక 5-6 మండలాలు కలిపి ఒక ఏరియా ఉంటుందండి. దీనికి సంబంధించి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. పెద్ద హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ కానీ లేదా జిల్లా హాస్పిటల్ అంటే డిస్టిక్ లెవెల్ హాస్పిటల్స్ ఉంటాయి. లేదా వాళ్ళ ద్వారా కానీ అంటే కేజీహెచ్ లాంటివి ఒకటి లేదా జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇటువంటి జిల్లా లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ లేదా మెడికల్ కాలేజెస్ అంటే ఫ్లోటింగ్ జనాలు ఎక్కువైనప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా చేయాలంటే కంపల్సరీగా మెడికల్ కాలేజీల్లో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఈ హాస్పిటల్స్లో అనేది ఈ 5 ప్లేస్లో చేయడం జరుగుతుందండి. తర్వాత ఈ యొక్క టీము కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేస్తారండి. ఈ వెరిఫికేషన్లో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే అందుబాటులో ఉండరండి. దీనివల్ల వారు వెరిఫికేషన్ చేయడానికి ఆ టైంలో రాకపోవచ్చు, లేదంటే ఆరోగ్య సమస్య వల్ల ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకి ఏమిటంటే ఒకళ్ళు వెరిఫికేషన్ కానీ చేసుకోలేని పక్షంలో వాళ్ళ పెన్షన్ అనేది హోల్డ్లో పెడతారండి. పూర్తిగా రద్దు కాదు, తాత్కాలికంగా పెడతారు. అయితే 1 or 2 months 3 months చూస్తారండి. అప్పటికీ కూడా వెరిఫికేషన్ చేసుకోకపోతే అది రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అందుబాటులో ఉంటే మాత్రం ఈ యొక్క పెన్షన్ నోటీస్ తీసుకోవాలి మరియు వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు నిజంగా అర్హులుగానైతే అది వెరిఫికేషన్ అనేది పూర్తిగా చేస్తారు. దీంతో పాటు కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయండి. ఆ సందేహాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వికలాంగ పెన్షన్స్కి సంబంధించి సదరం వెబ్సైట్ అనేది ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఓపెన్ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ ఎవరైతే చేసుకుని ఉన్నారో గతంలో బుక్ చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ప్రజెంట్ ఈ ప్రక్రియ అయిన తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా పర్ఫెక్ట్గానే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే పెన్షన్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వికలాంగులకి ఫేక్ లేకుండా చూస్తారండి. అది మొదటి పాయింట్. తర్వాత కొత్త పెన్షన్స్ ఎప్పుడు పెడతారని చెప్పి మీ యొక్క సందేహాలు ఉంటాయి. కొత్త పెన్షన్స్ ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ మరియు కొన్ని మిగతా సాధారణ పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ ప్రక్రియ కూడా నెక్స్ట్ ఉండొచ్చండి. ఉన్న తర్వాత నెక్స్ట్ ఉగాది తర్వాత కానీ లేదంటే ఒక మే జూన్ ఈ టైంలో ఒక వెరిఫికేషన్ సంబంధించి అయిపోయిన తర్వాత ఇదంతా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ జారీ చేసే ప్రక్రియ ఎలా చేస్తారు, అది గ్రామ స్థాయిలో వాళ్ళు నిర్ధారిస్తారా అర్హులా అనర్హులు అని చెప్పి, లేదంటే గతంలో ఉన్నటువంటి 6 step లేదా 5 step వెరిఫికేషన్ ద్వారా చేస్తారా అనే విధి విధానాలు కూడా ప్రభుత్వం అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదండి. ఈ విధి విధానాలు ప్రతి స్కీమ్కి కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది నిజమైన అర్హులు అనర్హులు ఒకవేళ రేషన్ కార్డు ఉండాలి ఏంటి ఉండాలి ఇవన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధి విధానాలు ఏమైనా చేంజెస్ అయితే దాన్ని బట్టి ఈ యొక్క స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది అయిన తర్వాత
నెక్స్ట్ ఈ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తెలిసిన తర్వాత పెన్షన్ వెబ్సైట్లో ఆల్రెడీ సదరం సైట్లో కూడా ఎంటర్ చేసేస్తారు. తదుపరి అంతా అయిన తర్వాత ఎవరైతే అనర్హులు అయ్యారో ఈ అనర్హులకు కూడా పలానా రీజన్ వల్ల మీరు అనర్హులు అయ్యారు అని చెప్పి నోటీసులు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నోటీసులు కూడా మరి గ్రామ మరియు వార్డు స్థాయిలో మీకు ఎవరైతే పెన్షన్స్ ఇస్తున్నారో వాళ్ళు వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది పలానా రీజన్ వల్ల అని చెప్పి. దీనికి ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అనర్హులయ్యి పెన్షన్ తీసుకున్న వారు అయితే అది ఇక్కడితో స్వస్థపరిగి ఇంకా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్ సంబంధించి అందుబాటులో ఉండండి. మీరు అర్హులైనా అనర్హులైనా సరే అందుబాటులో ఉంటే మీకు ఇక్కడితో ఇది పూర్తి స్థాయిలో క్లియర్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ పెన్షన్ సంబంధించి ఒకవేళ మీరు 50 సంవత్సరాల పెన్షన్ కానీ ఒకవేళ ప్రభుత్వం కానీ ఇచ్చినట్లయితే అందులో కూడా మీరు అర్హత కలిగి ఉన్నారనుకోండి, ఆ పెన్షన్ కూడా మీరు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక పర్ఫెక్ట్ వేలో క్లియర్ అయిన తర్వాత కొత్త పెన్షన్స్ అనేది రావడం జరుగుతుందండి. దీన్ని అప్పటి వరకు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సమాచారం నచ్చితే అందరూ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లేదా వాట్సాప్ స్టేటస్ రూపంలో కానీ మీ గ్రూపుల్లో కానీ సమాచారం కోసం అందరికీ కూడా షేర్ చేయండి. దీనివల్ల పర్ఫెక్ట్ వేలో ప్రభుత్వ విధి విధానాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి. ఒక గ్రామ వార్డు మరియు సచివాలయ పరిధిలో ఇనీషియల్ స్టేజ్ నుంచి పై స్థాయికి ఏ సమాచారం వెళ్ళాలంటే గ్రామ మరియు వార్డు స్థాయి నుంచి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ఇంకేదైనా ప్రభుత్వానికి సంబంధించి యొక్క ఫంక్షనరీకి సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి ఎన్నెన్నో స్కీమ్స్ అనేది రావడం జరుగుతుంది. అది పూర్తిగా మీకు ఎవరికి తెలియట్లేదు. దాని ద్వారా తెలియజేయడం కోసం ఈ యొక్క ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా రకరకాల సంబంధించిన డిపార్ట్మెంట్ సమాచారం కూడా భవిష్యత్తులో మీకు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు సమాధానాలు రైస్ కోడ్ సంబంధించిన ఇష్యూలు కానీ మ్యాపింగ్ సంబంధించిన ఇష్యూలు కానీ ఏదైనా సరే మీకు మాకు యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము పూర్తి స్థాయిలో ఇచ్చి మీ యొక్క సమాచారాన్ని ఎల్లవేళలా మీకు మీ సేవలో మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆదరించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.